మా అన్నయ్య, మా వదిన, నేను, మా అక్క, మా అక్క కూతుర్లు, అలానే ఇంటి ఎదురుగున్న వాళ్ళు ఎంతమంది కలిసి పిండి వంటలు వండామండి. ఆ పిండి వంట ఏంటో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 పొయ్యిల మీద వండాము. ఒక పొయ్యి మీదేమో ఇద్దరు వండారు, ఇంకో పొయ్యి మీదేమో ముగ్గురు వండారు. ఇంతకీ మేము ఏమేమి వంటలు వండామనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే నచ్చితే ఒక లైక్ చేయటం కూడా మర్చిపోకండి. మరి పల్లెటూరు పద్ధతిలో పొయ్యి మీద ఎలా వండేమో చూపిస్తాను. హాయ్ అండి. సో ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరు పద్ధతిలో మనకి పిండి వంటలు అయితే వండామండి. మొన్న పండగకి అయితే నేను ఇంటికి వెళ్ళాను. సంవత్సరానికి ఒక్కోసారే పిండి వంటలు వండుకుంటాము. పిండి వంటలు అనగానే ఒక 4-5 కలిసి చక్కగా సంతోషంగా మాటలు చెప్పుకుంటూ అలా అలా గడిచిపోతూ ఉండిద్ది. పల్లెటూరుల్లో, ఇది సిటీలో కాదండి, పల్లెటూరుల్లో మనకి అరిసెలు వండినా కానీ ఏమన్నా చేసినా కానీ ఎవరో ఒకరిని పిలుస్తాము. అంటే బాగా వంట వచ్చిన వాళ్ళు, అంటే ఈ వంటలు అంటే నార్మల్ వంటలు కాదు కదా ఇవి. మనకు పాకం పట్టాలంటే కరెక్ట్గా పాకం వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉండాలి. అలానే ఈ చక్రాలు కానీ ఏమన్నా కలపటానికి కొలతలు తెలిసిన వాళ్ళు ఉండాలి. అదే అన్నమాట. అలా తెలిసిన వాళ్ళని పిలుస్తామన్నమాట. అలానే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం కూడా కలిసి కూర్చొని వంటలు చేస్తాం కదా. అది మన ఏంటంటే పండగ సందర్భం వచ్చినప్పుడు, ఆల్రెడీ పండగ అంటేనే మనకి మన చుట్టాలు కానీ లేకపోతే ఎక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళు కానీ వచ్చేస్తారు కదా. వాళ్ళందరూ కలిసి సరదాగా అయితే వండుతాం కదండి. టైం అనేది అస్సలు తెలీదు, అయిపోతూనే ఉంటుంది. సో మొన్న అయితే మేము అరిసెలు చేసామండి. అరిసెలు అయితే చాలా తొందరగా అయిపోయినాయి. 25th వచ్చేసి క్రిస్మస్ కదా, 26 వచ్చేసి మేము అరిసెలు చేసాము, 27 వచ్చేసి ఇంకా మొత్తం మిగిలినవన్నీ చేసాము, 28 వచ్చేసి అవన్నీ సర్దుకొని అయితే హైదరాబాద్ వచ్చేసానండి నేను. ఇంకా పిండి వంటలు అయితే చేసుకోవాలనుకున్నాం కదా. ఆల్రెడీ నేను 2 వీడియోలు అయితే అప్లోడ్ చేసి పెట్టాను. అరిసెలు ఎలా చేయాలి, అలానే ఇంకా ఏమేమి చేసామనేది కూడా నేను వీడియోలో కావాలంటే మీకు లింక్ కూడా ఇస్తానండి, మీరు వాచ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే పొయ్యి మీద వండేమండి. అరిసెలు అయితే చాలా త్వరగా అయిపోయినాయి. రెండో రోజు మా సైడ్ అయితే, మా తెనాలి సైడు చక్రాలు అంటామండి. మరి మీ సైడు వీటిని మురుకులు అంటారో ఏమంటారో, జంతికలు అంటారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. రెండో రోజు ఇవన్నీ మరక పట్టించుకొచ్చుకొని అవన్నీ కలిపేసరికి సాయంత్రం అయిపోయిందండి. మరి చెక్కలేమో త్వరగా అయిపోతాయంట, చక్రాలేమో చాలా లేట్ అవుతాయంట. మరి ఒక పొయ్యి మీద అయితే సరిపోదు, అలా అనేసి బయట ఒక పొయ్యి పెట్టాము, లోపల ఒక పొయ్యి పెట్టామండి. బయట వచ్చేసి ఫస్ట్ మన్నాయి మా వదిన చేస్తున్నారనమాట, భార్యాభర్తలు ఇద్దరు. ఇక్కడ మన్నాయి ఎందుకంటే చెక్కలో ఒత్తుతూ ఉండాలి కదా, ఇలా చెక్కలు అయితే రెడీ చేయాలి ఫాస్ట్గా. ఒకళ్ళేమో చెక్కలను కాలుస్తూ ఉండాలి కాబట్టి మా అక్క ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ పూరీ ప్లస్ ఉండేది కదా, ఆ పూరీ ప్లస్లో టక్టకా ఒత్తేసి అక్కడ వేస్తున్నారు. వాళ్ళు అయిపోయారు. ఇంకొంచెం పిండి ఉన్నప్పుడు అప్పటికి 9:30-10 అయింది నైటు. మన్నయ్య చేస్తున్నాడు అనమాట కూర్చొని. ఆ చెక్కలు అనేది మా వదిన కాలుస్తుంది. చూసారా, వీళ్ళిద్దరు ఇక్కడండి. నెక్స్ట్ లోపల పొయ్యి వచ్చేసి మేము చెక్కలో మా వదిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చక్రాలు అయితే మేము చేస్తున్నాము. చక్రాలు చేయటం అయిపోయిందండి. ఎందుకంటే ఆ హడావుడిలో కొంతమంది వీడియో తీయమంటే మా వాళ్ళని సగం వీడియోలు తీస్తున్నారు, గమ్మున రావట్లేదన్నమాట. ఇంకా మొత్తానికైతే చక్రాలు కూడా నేను మక్క చేసాము. వాటిని మాకు కొంచెం ఫస్ట్లో కుదరపోతే ఇంటి ఎదురుగా అక్క వచ్చేసి ఇలా వేయాలి అని చూపించింది. అవి అయిపోయిన తర్వాత ఆఖరికండి గులాబీ గుత్తులు, అదేనండి రోజు స్టిక్కీస్ అనమాట, అవి చేస్తున్నాము. వాటికైతే బోల్డ్ టైం అయిపోయిందండి. టైం మాకు ఆ రోజు 1 గంట అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే సండే అనమాట. సండే ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలన్నమాట. ఇవన్నీ సర్దుకొని ఇంకా మేమేంటంటే అక్కడ వాళ్ళు చేస్తుంటే ఇక్కడ వచ్చేసి మేము చక్రాలు అయితే కంప్లీట్ చేసాము. చక్రాలు అయిపోయేసరికి 11 ఏమో అయింది. తర్వాత వచ్చేసి రోజు ఫ్లక్కర్స్ అయితే చేసామండి. మొత్తానికి మేము తీసుకొచ్చింది ఊరు నుంచి అరిసెలు, చెక్కలు, చక్రాలు, అలానే రోజ్ ఫ్లవర్స్ అండి. ఇవైతే ఊరు నుండి తీసుకొచ్చాము. సంవత్సరానికి ఒకసారి కదండి, అందరు కలిసి అలా చేస్తూ మాటలు చెప్పుకుంటూ ఉంటే అసలు టైం అనేది తెలియదండి. టైం మొత్తం అయిపోయిన తర్వాత లేచేటప్పటికి నడువులు పోయినాయండి. ఎందుకంటే
చాలా టైం పట్టింది చక్రాలకి. మనము చెక్కలంటే ఒక 10 అట్లా వేసుకొని కాల్చుకోవచ్చు, కానీ చక్రం అనేది మేము పెద్దవి చేస్తాము, ఒక్కొక్కటే కాల్చాలండి. అది కాలటానికి కూడా టైం పట్టిద్ది. ఎట్లా పడితే అట్లా మనం కాలకుండా తీస్తే బాగోదన్నమాట. చివరికి రోజ్ ఫ్లిక్కర్స్ ఇవి వచ్చేసి మేము రెండిటి పెట్టి చేసామండి. నేను మా అక్క చేసాము. 1 గంట అయిపోయిందండి. ఇవేనండి మనం మా ఊరు నుంచి తెచ్చుకున్న, అలానే మా పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పిండి వంటలండి, క్రిస్మస్ పిండి వంటలండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోయిద్దండి. ఒక లైక్ చేయండి.